సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సుజన అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లోకి దైతా మధుసూదన శాస్త్రి వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీల విలీనం ఘనంగా జరిగింది. సుజన అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లోకి దైతా మధుసూదన శాస్త్రి వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీల విలీనం ఘనంగా జరిగింది. చిలకలపూడిలోని కళాశాల ఆవరణలో లాంఛనంగా జరిగిన ఈ విలీన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, సుజన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ పివి రావు, హిందూ విద్యా సంస్థల కార్యదర్శి డి గోపాలకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజన గ్రూప్ చైర్మన్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి, హిందూ విద్యా సంస్థల గ్రూప్ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ విలీనాల పత్రాలు అందజేశారు. ఇన్నాళ్లు ఎస్వీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా కొనసాగిన ఈ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం ఎలవంచిలి జనార్దన్ రావు దైతా మధుసూదన శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా అవతరించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కాకిత కృష్ణప్రసాద్, జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, మొటమరి బాబా ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇకపై ఎలమంచిలి జనార్దన్ రావు దైతా మధుసూదన శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెరుగైన విద్యార్థులకు అందనుందని ఆకాంక్షించారు. ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి కాలేజ్ మన హిందూ కాలేజ్ ఇవాళ తిరిగి మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణరావు గారిని హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే దీనికి సపోర్ట్గా మరి స్నేహానికి ఎలా ఉంటుందనే దానికి సుజనా చౌదరి గారు, కొనకళ్ళ నారాయణరావు గారు దాదాపు 15 సంవత్సరాలుగా మరి వారిద్దరూ కలిసి పార్లమెంట్లో కానీ ఆయన మంత్రిగా ఉన్నా కానీ చాలా చేదోడు వాదోడుగా ఉంటూ నడుస్తుమే కాకుండా నారాయణ గారు నడిపిస్తున్నటువంటి ఈ కాలేజీకి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి వచ్చిన సుజనా చౌదరి గారు కూడా గట్టిగా మనమందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పాలని చెప్తా శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈనాటికి కొత్త శకానికి నాంది పలుకుతోంది. మరి ఒకప్పుడు ఇదే మేము స్కూల్లో ఉన్నప్పుడు మన హిందూ కాలేజ్ పాత క్యాంపస్లోనే రేకుల షెడ్లో నడిచేది ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు చాలామంది విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భాలు మేము చూసాం. ఎందుకంటే ఆ గ్రౌండ్లో మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం. కానీ గ్రాడ్యువల్గా మా క్లాస్మేట్స్ అనేక మంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేజెస్ పెరగడం వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ గ్రాడ్యువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. తిరిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా డెఫినెట్గా మన తెలుగు వాళ్ళలో చాలా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళని కానీ ఒక చక్కటి మార్గంలో నడిపించగలిగితే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఆనాడు సాఫ్ట్వేర్ యుగానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశ విదేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ ఖ్యాతి నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఆయన కూడా బాధ్యత తీసుకుని కొత్త కోర్సెస్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ చాలా రకాలైనటువంటి మార్పులు చెందుతూ ఉంది. దాంట్లో మనం కూడా ప్రధానంగా ముందు ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. డెఫినెట్గా మన యువతని ప్రపంచంలోనే ఒక మేటి యువతగా ఆల్రెడీ మనం ఒక రికార్డులో ఉన్నాం. భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి ఫలాలు అందించే విధంగా, ముఖ్యంగా మచిలీపట్నంలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితిలో పోర్ట్ అవుతా ఉంది. 2026 డిసెంబర్కి బందర్కి షిప్ రవాణా ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది. 2026 డిసెంబర్ నుంచి. దానికి ఆలోచనగానే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫిషింగ్ హార్బర్ దాదాపు 550 కోట్లతో వర్క్ జరుగుతోంది. అలాగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ప్లాన్ చేసిన ఒక 300 ఎకరాల్లో, దాంట్లో స్థానికులకి మచిలీపట్నం వాసులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఆ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇవాళ ప్లాన్ చేస్తాం ఏపీఐసి ద్వారా. అలాగే ఒక మెగా పార్క్ కూడా మనకి పల్లెరుతుమ్మలపాలెం దగ్గర ఉంది, దానికి కూడా 6000 ఎకరాల పైన ఉంది, దానికి కూడా ఒక మెగా పార్క్ కింద చేస్తున్నాం. మరి మొన్న లోకేష్ గారు మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా కంపెనీలు ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కొన్ని కార్లు కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్న కూడా ఈవీ మోటార్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి నాకు నిన్న కలవటం జరిగింది. అలా చాలామంది మన ప్రాంతంలో అన్ని రకాలుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఆయన హయాంలోనే ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలంటే మంత్రుల రికమెండేషను,
శాసనసభ్యుల రికమెండేషను మా పోటీ వాళ్ళు అందరం కూడా ఎంతోమందికి ఫీజులు కన్స్ట్రక్షన్ ఇప్పించడంలో కానీ కాలేజీలో సీట్లు ఇప్పించడంలో కానీ చాలామందిని ఇంజనీర్లుగా తయారు చేయడంలో మేము కూడా పాత్రదారులమయ్యాం. అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి హిందూ కాలేజీకి ఆధునీకరణ భావాలు ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఆ సుజనా గ్రూప్ తరపున ఈ రోజున ఈ కాలేజీని మెర్జ్ చేయడానికి ఆయన స్నేహం మా ఇద్దరిది చాలా మంచి స్నేహం. ఆ స్నేహంలోనే ఇద్దరం కలిసి చాలా ఎదిగాం. నేను పార్లమెంటు సభ్యుడిగా, ప్యానెల్ స్పీకర్గా నేను, ఆయన పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఏం చేసినా కూడా సమర్థవంతమైన సమర్థుడైన అన్ని రంగాల్లో కూడా వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకి చెందినటువంటి వ్యక్తి. విద్యారంగంలో మెడిసిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిటీ కాలేజీ పెట్టి ఆ కాలేజీలో ఎంతోమందికి ఉచితంగా కూడా పేదవాళ్ళకి ఉంటే చారిటీ తరపున చేయడం జరిగింది. అటువంటి అభ్యుదయ భావాలు, ఆధునీకరణ, తెలివితేటలు అన్నీ కలబోసినటువంటి వ్యక్తి నా మిత్రుడు, ఒక ప్రముఖ న్యాయవాది. హిందూ కళాశాలని ఆయన ఇంజనీర్. హైదరాబాద్లో సిబిఐటి అంటే తెలవని వాళ్ళు ఉండరు. ఆయన అందులో ఇంజనీరింగ్ చదువుకుని కోయంబత్తూరులో పిహెచ్డి సెంటర్ అంటే కోయంబత్తూరులో వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే చదువుకున్నారు. వాళ్ళ తండ్రి గారు ఇంజనీరు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో జనార్దన్ రావు గారు, వీళ్ళ తండ్రి గారు జనార్దన్ రావు గారి పేరు కూడా అక్కడ శిలాఫలకం పైన ఉంది, నేను చూశాను. మరి అటువంటి చరిత్ర కలిగిన వీళ్ళ తాతగారు అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీగా పనిచేసినటువంటి పోలీస్ అధికారి. మరి ఈయన వ్యాపార రంగంలో విజయం సాధించి తర్వాత రాజకీయాల్లో విజయం సాధించి మరి అన్ని రకాలుగా కూడా ఒక స్థాయికి ఎదిగినటువంటి మరి గొప్ప వ్యక్తి మా చౌదరి గారు. మరి ఈ రోజున వారి యొక్క మా తాతగారు ఇక్కడ పెదమదాలక గ్రామం నుంచి ఆ రోజుల్లో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చారు. ఆ తర్వాత మా ఫాదరు ఇంజనీర్గా మాకు ఎడ్యుకేషన్తో పాటు మూడో తరం ఎడ్యుకేషన్ మూలాన వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మా జనరేషన్లో మేము చూసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్. చదువు ఈ రోజుల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ కేవలం సర్టిఫికేట్లు తీసుకొని సంస్కృతి సంస్కారం లేకుండా బోళ్ళంత మంది వస్తూ ఉన్నారు. అది కాదు ముఖ్యం. చదువుతో పాటు సంస్కారం చాలా అవసరం. దాన్ని పెంపొందించాల్సిన విధంగా ఎడ్యుకేషన్లో పెరగాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన సంవత్సరంలోనే వీళ్ళు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు 1980లో. మా ఇంజనీరింగ్ కాలేజీలో డాక్టర్ మాలకొండారెడ్డి గారని ఆయన ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన శిష్యుడిగా నేను ఆ తర్వాత రోజుల్లో మా కంపెనీలోకి ఆయన డైరెక్టర్గా తీసుకురావడం, ఆయన చైర్మన్గా చేయటం అన్నీ కూడా జరిగినాయి. ఆ సమయంలో ఆయన సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం నేను బాగా బిజినెస్లో బాగా అభివృద్ధి చెందే టైంలో ఆయన నాకు ఒక బీజం వేశాడు. అరే, డబ్బు సంపాదించే వాళ్ళు అనేక మంది ఉంటారు, ఆ గ్రూపు ఈ గ్రూపు అనే గ్రూపుల పేర్లు చెప్పి, కానీ ఒక మనిషికి ఒక లిమిట్ టైం ఉంటుంది. జీవితంలో అన్నీ అన్సర్టనిటీసే, ఒకటే సర్టెన్, అందరూ పైకి పోవాల్సిందే, ఆస్తులు తీసుకొని వెళ్ళలేం. కానీ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్, పర్మనెంట్గా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీ పేరు కనుక ఉండాలి అని అనుకుంటే అది ఒక్క విద్యా సంస్థల ద్వారానే ఉండొచ్చు. మంచిగా విద్యా సంస్థలు కనుక అసోసియేట్ అయితే మంచిది అని చెప్పి ఆయన సలహా ఇచ్చి, ఆ రోజుల్లో ఇట్లాగే మెడిసిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఎన్ఆర్ఐస్ అందరూ పెట్టి సమర్థవంతంగా నడిపించలేక నన్ను ఇన్వైట్ చేసి నాకు అప్పచెప్పారు. ప్రభుత్వ కళాశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ కళాశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. లేడీ యాంతిలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఎంపీసీ గ్రూప్ లో 980 మార్కులతో మొదటి స్థానం సాధించిన ఏ బాలా త్రిపుర సుందరి, వృత్తి విద్య ఎంఎల్టీలో 988 మార్కులతో మొదటి స్థానం సాధించిన ఎం గాయత్రి అభినందన కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా కళాశాల మచిలీపట్నంలో ఉండడం అదృష్టమని, అటువంటి కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం అధ్యాపకుల కృషికి నిదర్శనమన్నారు. గత 25 సంవత్సరాల నుండి కళాశాల అభివృద్ధికి తాను ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఫీజుల నుండి రాయితీ ఇస్తే ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ర్యాంకులు సాధించిన 20 విద్యార్థులకు 10,000 రూపాయల నగదు పురస్కారం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి, అధ్యాపకులు విజయశ్రీ, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మీ టీచర్స్, లెక్చరర్స్ అంతా వచ్చి మా దగ్గర ఇలా స్ట్రెంత్ పెరుగుతుందండి, ఈ ర్యాంక్ వచ్చిందండి అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఈరోజు జిల్లా ఫస్ట్ వచ్చిన బాలా త్రిపుర సుందరి, గాయత్రి వీళ్ళిద్దరిని అభినందించడానికి పిలవంగానే తప్పనిసరిగా వస్తానని చెప్పాను, వచ్చాను. అలాగే మిగతా స్టేట్ ర్యాంక్ కూడా మన కాలేజీ నుంచి పొందితే మన కాలేజీకి గుర్తింపు వస్తుంది అనేది నా అభిప్రాయం. స్టేట్ ఫస్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ ఇయర్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం మీ అందరికి బుక్స్, నోట్ బుక్స్, భోజనాలు ఫ్రీగా ఇస్తుంది, టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తుంది. ఉచిత విద్య అనేది అంటే ఎక్కువగా బాగా మిడిల్ ఫ్యామిలీ పర్సన్సే ఇక్కడ ఎక్కువ మంది చదువుకుంటారు. కాస్త రూపాయి ఉంటే కార్పొరేట్ కాలేజెస్కి వెళ్తారు. అలాంటి మీ అందరికి కూడా ప్రభుత్వం దోహదపడి ఉచిత విద్య అనేది ప్రవేశపెడితే ఈ కాలేజీలో బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే యూనిఫామ్స్ కూడా ఇచ్చి ఉచిత విద్య కానీ ప్రవేశపెడితే ఇది మోడర్న్ కాలేజీలుగా తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మీ కమిటీ వారిని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎంత చదివినప్పటికి కూడా మనకు ఒక డిసిప్లిన్ అనేది మెయిన్. డిసిప్లిన్ మీన్స్ మీరు బయట ఎలా ఉంటున్నారు అనేది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని ఈ కాలేజీ పంపిస్తున్నారు. మీరు చక్కగా వచ్చి ఇక్కడ చదువుకుని మన ఇంటికే వెళ్ళాలి. ఈ సినిమాలు, షికార్లు, మిగతావి ఇవన్నీ కూడా తర్వాత మీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం లేదు. చదువుకోండి, ఉత్తీర్ణత పొందండి, మంచి ఉద్యోగాల్లో నిలవండి, మన కాలేజీ పేరు నిలబెట్టండి. ఏప్రిల్ 11వ తారీఖున మన రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో మన కాలేజ్కి సంబంధించిన 2 స్టూడెంట్స్కి ఎంపీసీలో ఏ బాలా త్రిపుర సుందరి, తనకి 1000కి గాను 980 మార్క్స్ వచ్చాయి. అలాగే ఎంఎల్టీ గ్రూప్కి చెందిన ఎం గాయత్రికి 1000కి గాను 988 మార్క్స్ వచ్చాయి. సో మంచి మార్క్స్. అలాగే సెకండ్ ఇయర్ మన రిజల్ట్ 80% ఉంది. ఫస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 70 దాటి వచ్చింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ రెండిట్లోనూ కూడా మంచి ఫలితాలు సాధించిన మన స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంఎల్టీలో మంచి మార్క్స్ రావడమే కాకుండా తను స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ 989 మార్క్స్, మనకి 988 మార్క్స్ వచ్చాయి. సో 1 మార్కుతో మనకి స్టేట్ ఫస్ట్ మిస్ అయింది, బట్ స్టేట్ సెకండ్ ర్యాంక్లో మన స్టూడెంట్ నిలిచింది. సో దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ కూడా చాలా కష్టపడి మంచి రిజల్ట్ని తీసుకొని వచ్చారు మన కాలేజ్కి. ఇలానే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని చూసి, మీ అభివృద్ధిని చూసి మన కాలేజ్కి చాలామంది దాతలు వాళ్ళ విరాళాలని అలాగే మీకు సహకారాన్ని అందజేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనకి ప్రతి సంవత్సరం కొల్లు శ్రీనివాసరావు గారు మీ ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకి సారే స్పాన్సర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ సార్ స్పాన్సర్ చేస్తూ వస్తున్నారు. అలాగే లంకిశెట్టి బాలాజీ గారు కూడా
చాలామంది స్టూడెంట్స్కి యూనిఫామ్స్, అలాగే ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ కొంతమందికి ఫీజులు కట్టడం, ఈ విధంగా చాలా మన కాలేజ్ పిల్లలకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు సార్స్ అందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి కమిటీ, మన కమిటీ మెంబర్స్ అయినటువంటి లంకిశెట్టి బాలాజీ గారు, అలాగే కొల్లి శ్రీనివాసరావు గారికి ముందుగా కాలేజీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీ సహృదయము మేము వర్ణించలేము. మీరు మా పిల్లలకి ప్రతి నిత్యం వెన్నంటి తోడుగా ఉండి ప్రతినిత్యం మీరు ఇచ్చేటువంటి తోడ్పాటుకి మేము ఎంతోగా రుణపడి ఉన్నాము సార్. ఎందుకంటే ఐడి కార్డ్సే కాదు, యూనిఫామ్స్, మేడం చెప్పినట్టు యూనిఫామ్స్ విషయంలో కానీ, పిల్లల ఫీజు విషయంలో కానీ, ఇంకా అనేక కార్యక్రమాల్లో మనకి సహాయ సహకారాలు మనకి నిత్యం అందిస్తూ అభివృద్ధి కమిటీ మనకి తోడ్పాడుతూ పిల్లలకి కావాల్సినటువంటి ప్రతి విషయంలో తోడుంటారు. ఏది ఫీజు అనే కాదు, అసలు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఇలా సైకిల్ స్టాండ్ కానీ, లేకపోతే పిల్లలకి ఈవ్ టీజింగ్ ఏదైనా జరుగుతున్నా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మాకు జరగవలసిన న్యాయం జరిపిస్తూ పిల్లలకి ఎప్పుడు వెన్నంటి ఉంటూ, ఎవరైనా పేద విద్యార్థినీలు కానీ అలాగే తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ మధ్యలో కాలేజీకి వచ్చి కాలేజీకి కావాల్సినటువంటి ఏమన్నా అవసరాలు ఉన్నాయా అని గమనిస్తూ మమ్మల్ని నిత్యం ప్రోత్సహిస్తూ లెక్చరర్స్ని మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లంకిశెట్టి బాలాజీ గారు మన మధ్య లేకపోయినప్పటికీ, అలాగే మా కొల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మచిలీపట్నం పిల్లారిశెట్టిపాలెంలోని స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మచిలీపట్నం పిల్లారిశెట్టిపాలెంలోని రామాలయం వద్ద స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్ఫూర్తి ఫౌండేషన్ చేస్తున్న సహాయ కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన్ను సుబ్బారావు, కొండెటి దుర్గారావు, ఎండి సలీం, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ రాజశేఖర్, స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు నీలపాల ఫణికుమార్, కొడాలి మణిబాబు, అయినాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాంతిల్ కాలేజీ అధ్యాపకుడు దివంగత రేపల్లె రాంబాబు చిరస్మరణీయుడని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. లేడీ యాంతిల్ కాలేజీ అధ్యాపకుడు దివంగత రేపల్లె రాంబాబు చిరస్మరణీయుడని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. లేడీ యాంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాలేజీలో సుదీర్ఘకాలం వృత్తి విద్య అధ్యాపకునిగా సేవలు అందించిన రాంబాబు మృతి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మృతికి సంతాపంగా కొంతసేపు మౌనం పాటించారు. పనిచేసినటువంటి మన టీచర్ రాంబాబు గారు అకాల మరణం చాలా చింతించే విషయం. ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీ అయిన కృష్ణా జిల్లా జడ్జి అరుణ సారికను బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలైన కృష్ణా జిల్లా జడ్జి అరుణ సారికను బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అలాగే ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన న్యాయమూర్తులు చిన్నంశెట్టి రాజు, చిన్నబాబులను కూడా బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్, కార్యదర్శి సిద్దినేని సాయిబాబు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. వారి గురించి నాకు తెలిసి 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. అరుణ సారిక గారి గురించి ప్రధాన న్యాయమూర్తి, జిల్లాకి ప్రధాన న్యాయమూర్తిగా ఉండి వారి స్వభావం బెంచ్ మీద చాలా సింపుల్గా, చిరునవ్వుతో, కక్షిదారులతో కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, ఏదైనా సరే టెన్షన్ లేకుండా ఉంటుందంట మేడం. మనకందరూ తెలిసిన విషయమే. మనం వేరే కోర్టులో ఉన్న పక్కన పెట్టేస్తారు, పాస్అవుట్ చేయిస్తారు. అది డిస్మిస్ పార్టీ పాయింట్ అవ్వదు, ఎక్స్ పార్టీ అవ్వదు. ఈవెన్ దో డేటా కట్టాల్సి ఉన్న 2వ రోజు కానీ 3వ రోజు క్లర్క్ ఫోన్ చేసి చెప్తాడు, సార్ మీ మ్యాటర్ ఉంది ఇవ్వగలరా, లేకపోతే రేపు వేయిస్తాను. అలా మనం అక్కడ ప్రాక్టీస్ ఎంజాయ్ చేస్తాం మనందరం. ముఖ్యంగా చెప్పాలంటే వారి గురించి నాకు తెలిసి మేడం హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. వారు నేటివ్ ప్లేస్ వచ్చేసి ఈ మధ్యకాలంలో నాకు దాదా వస్తే రెగ్యులర్గా 5-6 సార్లు వెళ్ళాను. మేడం గారి ఇల్లు కూడా కోర్టుకి దగ్గరే అని చెప్పారు. అక్కడ సంతోషం. అదేవిధంగా మేడం గారు 3 సంవత్సరాల్లో మరవలేనిది మన బాలసులకు సంబంధించింది. మరి 77 కోట్లు అక్కడ కూడా దగ్గరగా 77 కోట్లని, అంటే
చెప్పాలంటే అక్కడ బార్డర్ షీట్ కానీ అక్కడ జిల్లా కోర్టు పీపీ కూడా నా ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్రెడీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. వారు అడిగారు, మీ న్యాయమూర్తి గారు మాకు వస్తున్నారు బాబు, ఆవిడ శివభక్తురాలు, మరి అటువంటి పుణ్య ప్రదేశానికి మరి జిల్లా న్యాయమూర్తి గారిగా వెళ్ళటం మరి ఆవిడ చాలా అదృష్టం. ఏదేమైనా అరుణ్ సార్ గారు, జిల్లా జడ్జి గారు ఉన్నత పదవులు డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళి మనకి పోర్ట్ఫోలియో జడ్జిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆలోచించారు. అలాగే చంద్రశేఖర్ రాజు గారు చెప్పాలంటే బంటిమిల్లో మొట్టమొదటిసారిగా ఆయన స్టేట్లో ఉన్నారు. అప్పుడు మా బ్రదర్ ఎమ్మెల్యే అక్కడ చాలా మంది ఈ కేసుల విషయం కానీ అవి చెప్తే మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ రాజు గారి గురించి అప్పుడే నేను ఆ దగ్గర నేను ప్రాక్టీస్లోకి చాలా చదువుకున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతోనే ప్రస్తుతం అవనిగడ్డ కోడూరు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతోనే ప్రస్తుతం అవనిగడ్డ కోడూరు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగాయలక్క మండలం ఎదురుమొండి బ్రిడ్జి 109 కోట్ల రూపాయల నిధులు వైసీపీ ప్రభుత్వంలోనే నేడు జనసేన ఎంపీగా ఉన్న బాలశౌరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి మంజూరు చేయించిందేనని గుర్తు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులని పెట్టుకుని లోకల్ సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటూ కాలం గడుపుతున్నారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిని తాను చొరవతో చేయించినట్టు చెప్పుకోవడానికి బుద్ధప్రసాద్ ఏమాత్రం సిగ్గుపడటం లేదన్నారు. దీంట్లో ఏటిమొగ ఉల్లిపాలు ఉంటూ వేణుగోపాలపురం ఏటిమొగ రోడ్డు ఇవన్నీ మాయంలోనే శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపనలు చేసి పని బిగిన్ చేస్తే ఆ పని వాళ్ళు 6 కిలోమీటర్లు వేసే తార్ రోడ్డు ఆ వాళ్ళే కరెక్ట్గా బీటీ వేసేయాలి. ఆ వేసేటప్పటికి నువ్వు ఏం చేస్తావో, నీ మనుషులు ఏం చేశారో, నీ షాడో ఎమ్మెల్యేలు ఏం చేశారో దాన్ని ఆగిపోయింది 11 నెలల పాటు. 11 నెలల తర్వాత ఏం చేశారో, కాంట్రాక్ట్ ఏం మాట్లాడుకున్నావో చేయించి మళ్ళీ మొదలుపెట్టారు. అది మొదలంటే బ్రహ్మాండం అంటారేంటి? ఎప్పుడో అప్పుడే 2 నెలల్లో వర్క్ అయిపోవచ్చిందని పెండింగ్ పెట్టి కూర్చుని నీకేయో జరగాల్సింది జరిగిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టించావు. ఇది నువ్వు పెద్ద బెదిరిస్తాను చెప్తావు ఏంటి? నీ హయాంలో కదా అయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత అది శాంక్షన్ వచ్చింది, శాంక్షన్ చేయించాం. ఒక కాంట్రాక్ట్ నేను ఎవరికైనా ధన్యవాదాలు చెప్పదలుచుకుంటే కోడూరు రోడ్లో ఈ దివి ప్రజానికి కాంట్రాక్టర్ చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ చివరి దశలో ధైర్యంగా వచ్చి ఆ రోడ్ వేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి చెప్పాలి. నువ్వేంటి, నువ్వు ఇంటి పక్క నేనేం చేయాలంటావు, నువ్వేం చేయాలంటావు, మళ్ళీ మీరిద్దరూ కనుక్కుని మేమని మీరు మాట్లాడుకుంటారా? ఇంకో బావుదరపల్లి ఒక్క పొట్లాలు రోడ్డు ఆ ఓఎం చేసే వాళ్ళ దగ్గర మా వాళ్ళే ధర్నా చేశారు. నువ్వు రోడ్డు వేయట్లేదు, పాడు చేస్తాం, నాశనం చేస్తాం అంటే వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చొని మేము రోడ్డు వేసేస్తామని చెప్పి ఒప్పుకొని ఆ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన డేటు ఇది నా దగ్గరికి వచ్చారు, నేను మాట్లాడిన ఆటో ఏం చేశారని చెప్పుకుంటాను. ఇది ఇక్కడ స్టోన్ కూడా లేకుండా చేశారు మన అక్కడ. ఆ స్టోన్ కూడా రాత్రిపూట పడగొట్టి అవతల పారేశారు. ఇంకో ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ డేట్ 109 కోట్ల రూపాయలు. ఈ గవర్నమెంట్ ఉండగానే, పాత గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉండగానే దాంట్లో ఏమన్నా ఉంటే మా ఎంపీ గారు కృషి ఉంది. అప్పుడు మా ఎంపీ అప్పుడు వాళ్ళంటే బాలశౌరి గారు మీ ఎంపీ కాదు, ఆ రోజు మా ఎంపీ గారు వైసీపీ ఎంపీ గారు ఆయన కృషి ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను, నబార్డు శాంక్షన్ చేసిన 109 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. అది వాళ్ళు మీరిద్దరు చేశారని పోట్టుకుంటారేంటి? ఈ జనం ఇంత అమాయకులేం కాదు, జనానికి అందరికీ తెలిసి ఎవరేం చేశారో తెలియదు. నువ్వు చేయించేవాడు అయితే నువ్వు అన్నావు కదా, మొన్న అంటున్నారు పోయినసారి 5 ఏళ్ళు ఏం చేసావు అన్నారు ఆయన. మీరు 25 ఏళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళలో దాని పేరు ఎత్తడం కానీ దాన్ని చేస్తామని ఆలోచన లేకుండా ఉంటాడు మీరు. ఇవాళ అది ఒక కంక్లూషన్కి వచ్చి టెండర్ పిలిచారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సలహా. దాంట్లో ఆ రోజు మా ఇంకొక మాట ఒప్పుకోవాల్సింది మేము కూడా, మా బాలశౌరి గారు కూడా నాతో పాటు ఉంటారు, మేము చేయించాం. వేణుగోపాలపురంకి మరీ ఘోరం. అది ఆ రోజు శాంక్షన్ వచ్చిన తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత పిఎంజీవైసీ నిధులయ్యి శాంక్షన్ అయిన తర్వాత కరోనా రావటం మూలంగా ఇన్ టైంలో వర్క్ బిగిన్ చేయడానికి వీలు కదా. ఆ 2 ఏళ్ళు పోవడం మూలంగా అది ల్యాబ్స్ అయింది. దాన్ని రివైజ్ చేసి మళ్ళీ ఇమ్మంటే ఇవ్వకోకుండా చాలా ఇబ్బంది పెడితే తిరిగి అక్కడుండి ఒక ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కానీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎట్లా ఉన్నారు? మరి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటూ ఆనందంగా గడిపిన పరిస్థితి అని అనేక విధాలుగా మరి ప్రజలు లబ్ధి పొంది ఈ రోజును చూస్తే ఈ కొత్త ప్రభుత్వం మరి సూపర్ 6 అవనండి ఏది కూడా అమలు చేయని పరిస్థితి, వాళ్ళు చెప్పిన మాటలే అమలు చేయలేని పరిస్థితి. మరి ఆ రోజును చూస్తే అమ్మఒడి మరి అమ్మఒడి ఇచ్చి పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో 45 సంవత్సరాలు నిన్నోళ్ళకి 18,000 చిల్లర ఇచ్చిన పరిస్థితి. అట్లాగే రైతు భరోసా, మరి మత్స్యకారు భరోసా, ఈ భరోసాలన్నీ కూడా నేను డబుల్ ఇస్తాను అని మోసం చేసింది ఈ ప్రభుత్వం. మరి ఆఖరికి వాలంటీర్లను కూడా 5,000 కాడికి ఇస్తుంటే ఈ వాలంటీర్లు ఏంటి అని చేదరించుకున్న ఈ తెలుగుదేశం పార్టీ మేము 10,000 కాడికి ఇస్తామని చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ కూడా డబ్బులు ఇస్తామని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఇవ్వలేము అనే పరిస్థితి చేసిన పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తున్నారు, ప్రజలందరూ నిత్యము డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి మనకు లాభం అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి 15 లక్షల కోట్లు ఎవరి నోటికి వచ్చిన అబద్ధం వల్ల వాడు చెప్పుకుంటూ కాలం గడిపారు. అంత అప్పు ఉన్నా కూడా దానికన్నా డబల్ నేను సంక్షేమ పథకాలు ఇస్తానని పగలబారు బలిగారు. తీరా చూస్తే సాక్షాత్తు అసెంబ్లీలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి ఉందని తప్ప ఆందోళన మళ్ళీ వాళ్ళే చెప్పారు. చెప్పిన మరుసటి రోజునే మళ్ళీ చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో పెట్టి 11 లక్షల కోట్లు అప్పని చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని ఎగ్గొడటానికి ఎన్నైతే మార్గాలు ఉన్నాయో అన్నిటినీ దాటుకుంటూ ఇలా మొన్న మధ్యన డిఎస్సీ వాళ్ళు అవనగడ్డలో ధర్నా చేస్తే ఏప్రిల్ 1st వీక్లో నోటిఫికేషన్ ఉన్నది. 3rd వీక్ వచ్చాం. ఏ ఏప్రిల్లో తెలియదు, 25 ఏప్రిల్లో 26 ఏప్రిల్లో ఏ ఏప్రిల్ మాత్రం చెప్పలే. ఏప్రిల్ 1st అంటే ఏప్రిల్ ఫూల్. ఇలా కాలం గడుపుతానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దాన్ని అమలు చేసే శక్తి కానీ దమ్ము కానీ ఈ రెండు వదిలేసి సిగ్గు లజ్జ మానేసి ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతామా, ఎవరిని ఏ కేసులు ఇరికిద్దామని ఆలోచించనే ప్రభుత్వం ముందుకెళ్తాం తప్పితే ప్రజలకు ఈ పని చేద్దామని ఆలోచించడం మాత్రం ప్రభుత్వం పనిచేయట్లేదు. అలాగే ఇప్పుడు మన అవనగడ్డ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి అసలు మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలోని శ్రీ హేమ కోదండ రామాలయంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలోని శ్రీ హేమ కోదండ రామాలయంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఉల్లిపాలెం పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ భక్త బృందం ప్రత్యేక ఏర్పాటు చేసింది. తొలుత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ శ్రీపతి చంద్రబాబు గ్రామ పెద్దలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోతేపల్లి గ్రామ పంచాయతీ ఉల్లిపాలెం గ్రామంలో హేమ కోదండ రామాలయం వద్ద కళ్యాణ మహోత్సవాలు ముగించుకుని 3000 మంది పైగా అన్న సమారాధన కార్యక్రమం భక్తుల సహకారంతో ఈ రోజున ఘనంగా దిగ్విజయంగా అన్న సమారాధన తీర్థప్రసాదాలను తీసుకోవటం ఈ రోజున ఘనంగా జరుగుతుంది. అందరికీ రాముల వారి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమనగా రామాయణం చూడమని, అందరూ తెలుగు సీరియల్ రామాయణం చూడమని, దాంట్లో నదులు ఎలా పుట్టినాయో, మునులు తపస్సులు ఎలా ఉన్నాయో, నదులు ఎలా వచ్చినాయో అనేది చాలా విశేషాలు ఈ యొక్క రామాయణంలో చూపిస్తున్నారు. జై శ్రీరామ్. ఈ సందర్భంగా తెలియజేస్తారు. సిటీ కేబ్ న్యూస్ సమాప్తం.